ఈరోజు నేను పెసరపప్పు పప్పుచారు చేస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఎండాకాలంలో చల్లగా చాలా బాగుంటుంది. ముందుగానే పెసరపప్పు ఇలా దోరగా ఫ్రై చేసుకొని కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని మనము వేయించి కడిగి పెట్టుకున్న ఈ పెసరపప్పుని కుక్కర్లో వేసేసాను. సరిపడా నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ, కొంచెం వెల్లుల్లి, కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాను. ఒక హాఫ్ స్పూన్ అంత జీలకర్ర కూడా వేసుకున్నాను. జీలకర్ర వేయడం వల్ల మనకు మంచి అరోమా వస్తుందండి పప్పు. కొంచెం పసుపు కూడా వేశాను. ఈ పెసరపప్పు పప్పుచారు అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే కాలీఫ్లవర్ కూర ఫ్రైకి రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఈరోజు లంచ్కి కాలీఫ్లవర్ గ్రీన్ పీస్ కర్రీ, పెసరపప్పు పప్పుచారు. ఇక్కడైతే కాలీఫ్లవర్ గ్రీన్ పీస్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడైతే పప్పు తాలింపుకి రెడీ చేసుకున్నాను. ఈ పెసరపప్పు 3 విజిల్స్ పెట్టుకున్నానండి. పెసరపప్పు తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి మనకు ఒక 3 విజిల్స్ సరిపోతుంది. ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను, వెల్లుల్లి వేసుకున్నాను, ఎండుమిర్చి వేసుకున్నాను, టమాటో వేసుకున్నాను, కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి, కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాను. ఇవన్నీ మంచిగా మగ్గాలి. టమాటో అనేది మంచిగా మగ్గాలి మనకు. అప్పుడే పప్పు అనేది మనకు చాలా రుచిగా ఉంటుంది. ఆయిల్లో టమాటో అనేది కొంచెంసేపు మగ్గనివ్వాలి. ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ కొంచెం ఆయిల్లో మనకు మగ్గితే పప్పు మనకు చాలా టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు మగ్గించుకుంటే చాలు. ఇక్కడైతే చింతపండు పులుసు వేసాను. టమాటో వేసాం కాబట్టి చింతపండు పులుసు కూడా చూసి వేసుకోవాలి. ఇక్కడ సరిపడా వాటర్ కూడా వేసానండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం కారము, కొంచెం ఉప్పు ఇవన్నీ వేసుకొని చిన్న మంట మీద మరిగించుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసాను. కరివేపాకు లేదండి, అందుకే నేను వేయలేదు. ఇప్పుడు ఉడికించుకున్న పెసరపప్పు కూడా వేసేసుకొని చిన్న మంట మీద ఒక 3 నిమిషాలు మనము ఇలా మరగనివ్వాలి పప్పు అనేది. ఇదండి ఈరోజు మా లంచ్. పెసరపప్పు పప్పుచారు, కాలీఫ్లవర్ గ్రీన్ పీస్ కర్రీ అండి. మీకు నా రెసిపీస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫర్ ద అప్డేట్స్. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బీ సేఫ్ అండ్ దిస్ ఇస్ సర్లా సైనింగ్ ఆఫ్.